తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూలై 1, 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తృతంగా కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఈ గాలుల వేగం 50 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. కాబట్టి చెట్ల కింద నిలబడొద్దని, మెరుపులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని ప్రజలకు సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప వర్షం సమయంలో బయటకు రావద్దని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక రైతులకు కూడా వ్యవసాయ శాఖ కీలక సూచనలు అయితే చేస్తూ ఉంది. ఇప్పటికే వానాకాలం సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచిస్తోంది. భారీ వర్షాలు కురిసే సమయంలో పొలాల్లో అవసరం లేని పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. హైదరాబాద్ నగరంలో కూడా వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆఫీసుల నుంచి తిరిగి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వర్షాలకు ప్రధాన కారణం నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడమేనని వాతావరణ శాఖ చెబుతోంది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా మీదుగా అరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినా వర్షాలకు అనుకూల వాతావరణం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎక్కడైనా నీరు నిలిచిపోతే వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా సహాయక బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉండడంతో వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. పిల్లలను వరద నీటిలో ఆడనివ్వద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు.